గురు నిన్న వీడియోలో శివరాత్రి సందర్భంగా ఏషా ఫౌండేషన్ నుంచి మనకు కూడా ఇన్విటేషన్ వచ్చిందని చెప్పాను కదండి. నిన్న వీడియో కనుక ఒక్కసారి చూడకపోతే ఒక్కసారి అది కూడా చెక్ చేయండి. ఈ శివరాత్రికి ఏషా ఫౌండేషన్ లో ఆదియోగి స్టాచ్యూ దగ్గర ఆ శివరాత్రి జాగరణ ఈవెంట్ మొత్తం అసలు ఎలా జరిగింది, మేమేమేం చేశాము, కంప్లీట్ గా ఇంకా అక్కడ నైట్ జాగరణ కోసం వచ్చిన భక్తులకి అక్కడ ఫుడ్ ఏర్పాట్లు ఏం చేశారు, సెకండ్ డే మార్నింగ్ నుంచి అసలు మేమేమేం చేశాము, ఎలా స్టార్ట్ అయిందో మొత్తం కంప్లీట్ గా ఇదే వీడియోలో ఉందండి. వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. హాయ్ హలో నమస్తే అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు తగ్గేదేలే షార్ట్స్. ముందుగా ఈ రోజు ఉదయాన్నే నిద్ర లేవగానే ఫ్రెష్ అయ్యి మా హోటల్లోనే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కాంప్లిమెంటరీ ఉందండి. ముందుగా టిఫిన్ చేయడానికి అయితే అక్కడికి వెళ్ళిపోయాము మార్నింగ్ 9 కల్లా. ఇక్కడ టిఫిన్స్ వచ్చేసి మనకి ముందుగా ఏమేమి ఏర్పాటు చేశారో చూడండి. నార్మల్ గా ఈ టిఫినే కాదండి, బ్రెడ్ టోస్ట్, పాలు, కాన్ఫ్లెక్స్ అవి కూడా పెట్టారు. నాకైతే నా పొట్టకి బాగా అలవాటైన ఓతప్పము, ఇడ్లీ, పూరి, వడ తెచ్చుకున్నాను. ఇంక ఇవన్నీ తినేసి ఫాస్ట్ గా రెడీ అయిపోవాలి, 12 కల్లా స్టార్ట్ అవ్వాలన్నారు. ఈ రోజు పొద్దున్నే బయలుదేరామండి. రూమ్ దగ్గర నుంచి అయితే మనకి బస్సులు వచ్చేసినాయి. ఈ బస్సు ఎక్కాలి, ఇంకా ఇక్కడ ఎవరు రాలేదు. ఆ బస్సులో అయితే ఫుల్ అయిపోయింది, అందుకే ఇక్కడికి వచ్చాము. ఇక్కడి నుంచి మనం డైరెక్ట్గా ఈషా ఫౌండేషన్కి అయితే వెళ్తాము. మధ్యలో ఫుడ్ కోసం ఆగుతాం అనుకుంటా. అక్కడి నుంచి మనం ఈషా ఫౌండేషన్కి వెళ్తాము. అవన్నీ మనం చూద్దాం ఏం జరుగుతుంది అనేది. బస్సు అయితే స్టార్ట్ అయిపోయిందండి, బయలుదేరాము బస్సులో. మధ్యలో ఇప్పుడు ఫుడ్ కోసం అయితే ఆపారండి. ఇక్కడ నుంచి బస్సు దిగుతున్నాము. ఇక్కడ నుంచి వెళ్ళి మనం ఫుడ్ కంప్లీట్ చేసుకున్న తర్వాత బయటకు వెళ్ళాం. ఆ హోటల్లో అయితే మనకి లంచ్ రెడీ చేసినట్టున్నారండి, ఆ ఏర్పాటు చేసినట్టున్నారు. లంచ్కి అక్కడికి వెళ్తున్నాము. ఇప్పుడు అక్కడ లంచ్ కంప్లీట్ చేసుకున్న తర్వాత డైరెక్ట్గా మనం ఈషా ఫౌండేషన్కి అయితే వెళ్తాము. బస్సులు చూడండి ఎన్ని ఉన్నాయి అసలు. కంటెంట్ క్రియేటర్సే మొత్తం అందరు ఇందులో. ఒకసారి క్రౌడ్ చూడండి, అందరం మన వాళ్ళు అందరు ఇక్కడే ఉన్నారు. మనకి ఇక్కడ పెట్టిన ఫుడ్ చూడండి. ఇందులో పాయసం ఇచ్చారు, బంగాళదుంప కర్రీ, క్యాబేజీ, బీరకాయ పచ్చడి, సాంబార్ పోస్తారు, రైసు, అప్పడం. చూడండి బాగుంది. ఇంకా ఈ ఫుడ్ అంతా కంప్లీట్ చేసేసుకొని మళ్ళీ బస్సులో ఈషాకి అయితే బయలుదేరాలండి. ఫుడ్ అయితే కంప్లీట్ చేసుకొని మళ్ళీ బస్సుల్లోకి అయితే బయలుదేరుతున్నామండి. మన బస్సు ఎక్కడ ఉందో చూసుకొని మన బస్కి అయితే ఎక్కేయాలి. వాళ్ళందరూ ఫుడ్ కంప్లీట్ చేసుకొని ముందే వెళ్ళిపోయారు, మేమే బాగా లేట్ అయ్యాము. బస్సులో ఆదియోగి స్టాచ్యూ దగ్గరికి అయితే వచ్చేసాము. ఫుల్ ట్రాఫిక్ ఉంది, 2 అవర్స్ అయితే పట్టింది ఇక్కడికి రావడానికి. ఇక్కడ కూర్చున్నామండి అందరం. ఇక్కడ కొంతసేపు రెస్ట్ తీసుకొని ఈవెంట్ స్టార్ట్ అయినప్పటికీ అక్కడికి వెళ్ళటమే. ఈలోగా క్రియేటర్స్ అందరూ ఒకరినొకరు పరిచయం చేసుకుంటూ, సింగర్స్ కూడా ఉన్నారు, సాంగ్స్ పాడుతూ, కొంతమంది ఎంటర్టైన్మెంట్ చేస్తూ. ఈవెంట్ 6 PM కి స్టార్ట్ అవుతుంది కదండి. 5 వరకు ఇక్కడే ఉండిపోయాము, ఓ 2 అవర్స్. ఇంకా అక్కడి నుంచి 5 PM అయితే ఆదియోగి స్టాచ్యూ దగ్గరికి వచ్చేసామండి. మాకు అలాట్ చేసిన ప్లేస్ దగ్గర చాలా కట్టుదిట్టమైన ఏర్పాట్లు అయితే చేశారు లక్షల మంది భక్తుల కోసం. ఒక్కసారి ఆ శివుణ్ణి చూడండి ఎంత బాగున్నాడో. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. శివయ్య కాపాడయ్యా అందరినీ. ఈవెంట్ అయితే 6:30, 7 కల్లా స్టార్ట్ అయింది. ముందుగా సద్గురు గారు అయితే మాట్లాడుతున్నారు. ఈసారి రాజ్నాథ్ సింగ్ గారు వచ్చారండి ముఖ్య అతిథిగా, మన డిఫెన్స్ మినిస్టర్ గారు. And also offer him a 1 foot tall Adiyogi. Premlata Vijaykanth. మీకు మాత్రం ఎప్పుడైనా ఒక్కసారి కుదిరితే కంపల్సరిగా ఈషా ఫౌండేషన్కి వెళ్ళండి. ఇక్కడ జరిగే ఆదియోగి స్టాచ్యూ మీద లేజర్ షో అయితే
అస్సలు మిస్ అవ్వద్దు. నైట్ టైం 7 to 7:30కి అలా స్టార్ట్ చేస్తారు. 20 minutes to 30 minutes వరకు ఉంటుంది. అసలు ఆ లేజర్ షో చూస్తున్నంత సేపు మనమేదో వేరే ప్రపంచంలో ఉన్నట్టుంటుంది. నిజంగా మన కళ్ళ ముందు జరిగే మహా అద్భుతం అండి అది. అంతే, మిస్ అవ్వద్దు. We would like to express our deepest gratitude. లేజర్ షో కంప్లీట్ అవగానే మహాన్నదాన కార్యక్రమం దగ్గరికి అయితే వచ్చానండి. ఇక్కడ మాత్రం ఏర్పాట్లు భలే ఉన్నాయి. ఎక్కడికక్కడ స్టాల్స్ ఏర్పాటు చేశారు. మంచిగా ప్లేటు, అందులో అరిటాకు వేసి పొంగలి, సాంబార్ రైస్ పెడుతున్నారు. ఇంకా ఆ భోజనం టేస్ట్ మాత్రం ఆ శివయ్య సన్నిధిలో అమ్మలగన్న అమ్మ అన్నపూర్ణమ్మ వారు దగ్గరుండి చూసుకుంటే ఎలా ఉంటుంది, అద్భుతం అండి. ఇంకా అంత బాగుంది ఫుడ్. ఇంకా సద్గురు గారు అయితే ర్యాంప్ మీద ఫస్ట్ నుంచి చివరి వరకు వచ్చిన లక్షల మంది భక్తులందరినీ, ఈ వయసులో కూడా ఆయన అంత ఎనర్జీగా ప్రాంగణం మొత్తాన్ని శివనామ స్మరణతో ఉర్రూతలుగించేలా ఆయన డాన్స్ చేస్తూ అందరిలో ఎంతో ఉత్సాహాన్ని నింపుతూ ఆ ప్రాంగణంలో ఉన్న అన్ని లక్షల మందిని మామూలుగా ఉత్సాహపరచట్లేదండి. మీరే చూడండి. అలాగే ఇంకా ఇక్కడ 26 లక్షల రుద్రాక్షలు అంటండి. వచ్చిన భక్తులందరికీ ఫ్రీగానే ఇచ్చారు. దీని తర్వాత చూడండి, ధ్యానం చేయించారు. Om Namah Shivaya. ఇంకా అలానే మధ్య మధ్యలో లైవ్ గా సింగర్స్ చాలా మంది దేవుడి పాటలతో భక్తులందరినీ తన్మయత్వంలో మునిగిపోయేలా చేశారండి. లైవ్ గా ఆ పాటలు వింటుంటే భలే ఉంది అసలు. మొత్తం శివనామ స్మరణతో మారు మోగిపోతుందండి ఇక్కడ. ఎంత బాగుందంటే ఇది అస్సలు మాటల్లో చెప్పలేము. ప్రతి శివరాత్రికి ఇక్కడికే రావాలనిపించేలా అంత బాగుంది అసలు. మొత్తం శివనామ స్మరణతో మారు మోగిపోతుంది ఇక్కడ. హర హర మహాదేవ. అలానే మరీ ముఖ్యంగా ఇక్కడ వర్క్ చేసిన వాలంటీర్లందరికీ పేరు పేరున థ్యాంక్స్ అండి. వచ్చిన భక్తులందరినీ చాలా బాగా రిసీవ్ చేసుకొని మంచిగా గైడ్ చేస్తూ చాలా బాగా చూసుకున్నారు. ఓం నమః శివాయ.